హాయ్ హలో నమస్తే, నేను మీ అశోక్ దుర్గం. అన్నదాత ఆనందపడే సమయం అయితే వచ్చేసింది. తెలంగాణ అంతటా కూడా కోతల సమయం, కోతలు కోస్తున్నారు. అయితే తమిళనాడులో పెంగల్ తుఫాను వల్ల అక్కడ గ్రామాలు కానీ, విమానాశ్రయాలు కానీ, బస్టాండ్లు కానీ చాలామంది కానీ ఆ వరదలకు కరెంట్ షాక్ వల్ల దానివల్ల చనిపోతున్నారు. మనం రోజు న్యూస్లో చూస్తున్నాం. తమిళనాడులో కురుస్తున్న వర్షాల వల్ల ఆంధ్ర తెలంగాణలో కూడా మబ్బులు వచ్చి వర్షాలు పడుతున్నాయి. అన్నదాతలైతే రేయనక పగలనక రాయనక రప్పనక కష్టపడి 6 నెలలు కష్టపడి ఏ రాత్రి అయినా కానీ కరెంటు ఉన్నా లేకున్నా పోయి వాళ్ళు చెరువు కింద నోళ్ళు కానీ లేకపోతే మూటల నోళ్ళు కానీ నైట్ అనక పగలనక పామనక తెల్లందాకా కూడా అక్కడ ఉండి కష్టపడి వాటర్ కట్టుకొని 6 నెలలు పంట పొలాన్ని పందుల నుంచి కానీ క్రిమి కీటకాల నుంచి కానీ కాపాడుకొని వాళ్ళకి చేతికొచ్చే సమయం ఇది. వాళ్ళ మొహంలో ఆనందం చూసే సమయం ఇది. సో తెలంగాణలో కూడా, ఆంధ్ర తెలంగాణలో కూడా వర్షాలు పడే సూచన మబ్బులు వచ్చి ఉన్నాయండి. ఎవరైతే అన్నదాతలు పంట కోస్తున్నారో వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోండి. వర్షాలు పడే అవకాశం ఉన్నది కాబట్టి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న పొలాలు ఉన్న వాళ్ళు తొందరగా కోయించుకొని మన వడ్లు అయితే ఇంటికి తెచ్చుకోండి. చాలా జాగ్రత్తలు తీసుకోండి. కొంతమంది అయితే కొయ్యలేదు, కోసిన వాళ్ళు మన కవర్లు అయితే దగ్గర పెట్టుకుని ఏ టైంలో అయినా వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి అన్నదాతలు కవర్లు, పొలాల దగ్గర కవర్లు అయితే రెడీగా ఉంచుకోండి. ఎందుకంటే వర్షం పడితే 6 నెలలు పడ్డ కష్టం, శ్రమ వృధా అయిపోతుంది. సో ఈ వర్షాలకైతే తగు జాగ్రత్తలు తీసుకోవాలని మా దీప టీవీ తరపున ఆంధ్ర తెలంగాణ తెలుగు ప్రజలకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. జై హింద్.